Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. నక్సల్స్ కి పురుడు పోసినటువంటి మానాల గ్రామంలో నేనున్నా. పార్టీ అవకాశం ఇవ్వకపోవడంతో బీజేపీ పార్టీ తరఫున గ్రామ పంచాయతీకి నామినేషన్ ఇస్తుంది. మరి పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? 20 సంవత్సరాలు సుస్థిరంగా కాంగ్రెస్ పార్టీలో నమ్మకంగా పనిచేసింది. అసలు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? కేవలం సర్పంచ్ అవకాశం కోసం. పార్టీకి పనిచేసిన వాళ్ళు నిడిచిపెట్టి డబ్బున్నోళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు అది నిజంగా ప్రజలు న్యాయం పడుతుంటారు. ప్రజలకు నేనంటే ఏంటో తెలుసు, అందుకని ప్రజల కోత నేను. మీరు ఇంత ఎడ్యుకేటెడ్ కాబట్టి నిధులు ఎట్లా తీసుకురావాలి, ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని మీద ఒక మంచి క్లారిటీ ఉంటుంది మీకు. లండన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను తీసుకున్న స్టెప్ రాజకీయంగా ప్రజారాజ్యం పార్టీని ఎన్నుకున్నప్పుడు ఈ బాల్కొండ కాన్ఫరెన్స్ లా 20 నెలలు గెలిపించడం జరిగింది. 3 మండలాలు నేనే ఇన్ఛార్జ్. ఓకే, మొత్తం ఆయన కొత్త పార్టీ కొత్త క్యాండిడేట్ అయినా నేను కష్టపడి ఆయన గెలిపించినప్పుడు ఓకే అతని ద్వారా ఊర్లో చాలా పనులు చేసిన. ఓకే, ఎమ్మెల్యేకి నేను అండదండగా ఉండి రైట్ హ్యాండ్గా ఉన్నా. ఇక్కడ సీసీ రోడ్లు అయితే ఏంటి, వాటర్ సమస్యలు అయితే ఏంటి, దండకు రింగ్ రోడ్లు అయితే ఏంటి, చాలా సమస్యలు ఇక్కడ పరిష్కరించినప్పుడు. మానాలలో మీకు సర్పంచ్ కావాలి, దేనికి కావాలి, ఎందుకు కావాలి, ఎందుకు వేయాలి ఓట్లు? చదువు ఉంది, ఓకే, సబ్జెక్ట్ ఉంది, ఓకే, ఈ ఊరు సమస్యల మీద అవగాహన ఉంది, ఓకే, ఈ ఊరు సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలుసు. ఓకే, ఖచ్చితంగా ఈ ఊరిని మోడల్ విలేజ్ చేస్తాం వాడుతున్నది. అది జనాల ఆశీర్వాదం నాకు ఉంటుంది. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఎందుకంటే జనాలు నాకు ఎటువైనా బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామంలో సర్పంచ్ అభివృద్ధి పనులు చేయాలంటే ఇచ్చే ఫండ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు స్టేట్ పార్టిసిపేషన్ ఏది ఉండదు. అందుకని ఇప్పుడు సెంట్రల్ ఇప్పుడు ఈ ఎలక్షన్ జరగడం కారణం కూడా సెంట్రల్ ఫండ్ ఆగిపోతున్నాయి అనే వాళ్ళు ఎలక్షన్ పెడతారు. ఎమ్మెల్యే ఆల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఓకే, మరి పార్టీ మారుతుంటే రవణ తొందరపాటు నిర్ణయం తీసుకోకూరు. మరి రేపు పొద్దున ఎంపీటీసీ అవకాశం ఇస్తా, లేకపోతే సింగిల్ విండో ఎలక్షన్స్ ఉన్నాయి, నేను కాపాడుకుంటామనే మాట మీకు అంటే మిమ్మల్ని సంబంధించే ప్రయత్నం చేయలేదా? ఈజ్ ద బెస్ట్ లీడర్. ఆది శ్రీనివాస్ ఈజ్ ద బెస్ట్ లీడర్. ఐ లైక్ ఓకే, నాకు ఆది శ్రీనివాస్ మీద ఎలాంటి లేదు, కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి లేదు. కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు సీనియర్ లీడర్స్ పెట్టి డబ్బులు వాళ్ళకు టికెట్లు ఇచ్చిన కోపము బీజేపీ నరేంద్ర మోడీ గారి మీద. ఒకటి రవణ, చాలా మంది నాయకులు సర్పంచ్ గెలిచేదాకా హామీలు ఇస్తారు, నేను అది మారా ఇది మారా, అసలు మారే పరిస్థితి ఉండదు, మీ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తా అంటారు. రేపు పొద్దున రవణ మాట్లాడా? మీ అందరు తెలుసు, నేను గెలిస్తే ఏం చేస్తా, అసలు ఇంతవరకు నేనేం చేసినా అన్ని మీకు గుర్తు. నిజంగా మీరు సరైన నాయకులు ఎన్నుకుంటారని నేను కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. మీ అందరికీ మరొక ధన్యవాదాలు. మరి ఎవరు గెలుస్తారంటూ ఈ ముగ్గురిట్లలో అందరితో అదేనే మంచిగా ఉన్నది, బాగుంది, వల్ల గెలాల. రవి మంచిగా చేస్తాడా? మరి పనులు చేస్తాడట? చెప్పదే మాట్లాడే కూర్చున్న వాళ్ళు అడగమా ఏం సంగతి గెలిచిన గిట్టేసినావు కట్టేసినావు అని. అట్లా నమ్మకస్తుడా? మరి నమ్మకస్తుడే. బీజేపీ తరఫున అయితే ఇక తన పని చేయగలుగుతాడు. గెలిస్తే తుమ్ రవికే ఓటేయాలనుకుంటున్నాను. పార్టీ మార్చిందట, గెలుస్తాడంట? గెలుస్తాడు, అట్లేం లేదు. మాకు ఇప్పుడు పార్టీతో సంబంధం లేదు. మాకు ఎవరు ఇక్కడ పని చేస్తారు, ఎవరు స్టడీ పర్సెంట్ ఉన్నది అన్నది విలేజ్ కమిటీకి మాకు అవసరం. విలేజ్కి నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, నక్సల్స్ కి పురుడు పోసినటువంటి మానాల గ్రామంలో నేనున్నా. సో మానాల గ్రామంలో తూమ్ రవి ప్రజెంట్ సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నాడు. మరి సస్టైనబిలిటీగా ఒక 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పార్టీ అవకాశం ఇవ్వకపోవడంతో బీజేపీ పార్టీ తరఫున గ్రామ పంచాయతీకి నామినేషన్ ఇచ్చిండు. మరి పార్టీ మారడానికి గల కారణాలు ఏంది? మరి రేపు పొద్దున సర్పంచ్ గా మానాల గ్రామంలో తూమ్ రవిని గెలిపిస్తే ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవణ. నమస్తే. సో పార్టీ మారారు, 20 సంవత్సరాలు సుస్థిరంగా కాంగ్రెస్ పార్టీలో నమ్మకంగా పనిచేసారు. సో పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? కేవలం సర్పంచ్ అవకాశం కోసం? సర్పంచ్ అవకాశం కొరకు కాదు. గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు అనుభవించిన. ఓకే, అవి ఓన్లీ నామినేట్ పదవులు. ఓకే, ఇంతకుముందు ఎంపీటీసీ కూడా కాంటెస్ట్ చేసిన. అప్పుడు బీఆర్ఎస్ ప్రభావం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఓటమి చెందడం జరిగింది. అప్పటి నుంచి ఏ ఎలక్షన్ అనగా ప్రతి ఎలక్షన్ లో పార్టీకి ఎంతో కష్టపడ్డాను నేను. చాలా సార్లు నాకే టికెట్ అని చెప్పి సర్పంచ్ ఎలక్షన్ అనౌన్స్ చేయడం జరిగింది హైకమాండ్.
కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసరికి కొంత నిరాశ చెందిన. ఎందుకంటే హ్మ్. ఏదో ప్రభావం, డబ్బు ప్రభావంతో డబ్బున్న వారికి అందులో టికెట్ ఇవ్వడం జరిగింది. Hmm. కష్టపడ్డ వారికి అందులో టికెట్ దొరకడం లేదు. అంటే డబ్బున్న వాళ్ళే గెలుస్తారు అని పార్టీ హైకమాండ్ డిక్లేర్ చేస్తుందా? అది వాళ్ళకి ఏంటంటే ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళకే టికెట్ ఇచ్చినప్పుడు, పార్టీకి పనిచేసిన వాళ్ళు విడిచిపెట్టి డబ్బున్న వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు అది హైకమాండ్ అదే అర్థం చేసుకోవాలి కదా మనము. ఓకే. ఆ విధంగా అర్థం చేసుకున్నా నిజంగా ప్రజలు న్యాయం పట్టున్నారు. ప్రజలకు నేనంటే ఏంటో తెలుసు. అందుకని ప్రజల కోత నేను అని ఖచ్చితంగా. మరో విషయం ఏంటంటే బీజేపీ పార్టీ నిజంగా నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం. ఓకే. నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎందుకు మేము సౌదీలో ఒక 10 సంవత్సరాలు పనిచేసిన. ఓకే. అక్కడ మాకు క్వాలిఫికేషన్ ఏంది? నాది ఎంకామ్ కంప్లీటెడ్. ఓకే. లండన్ లో కూడా అకౌంటెంట్ చేసిన నేను. ఓకే. లండన్ లో అకౌంటెంట్ చేసి కేవలం జనాలకు అందరికి గుర్తే రాజకీయం కొరకు ఈ ఊరికి సేవ చేయడానికి నేను లండన్ విడిచిపెట్టి వచ్చినప్పుడు నేను. ఓకే. సో మీరు ఇంత ఎడ్యుకేటెడ్ కాబట్టి నిధులు ఎట్లా తీసుకురావాలి, ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని మీద ఒక మంచి క్లారిటీ ఉంటుంది మీకు. 100%. నేను అప్పుడు లండన్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను తీసుకున్న స్టెప్ రాజకీయంగా ప్రజారాజ్యం పార్టీని ఎన్నుకున్నప్పుడు. ఓకే. ఫస్ట్ మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు. ఓకే. ప్రజారాజ్యం పార్టీ ద్వారా అప్పుడు చిరంజీవి గారికి మనం అభిమానము, దాని ద్వారా ఎన్నుకొని ఈ బాల్కొండ కాన్ఫరెన్స్ లా 20 నెలలు గెలిపించడం జరిగింది. అప్పుడు నేను 3 మండలాలు నేనే ఇన్ఛార్జ్ అప్పుడు. ఓకే. మొత్తం ఆయన అప్పుడు కొత్త పార్టీ కొత్త క్యాండిడేట్ అయినా నేను కష్టపడి ఆయన గెలిపించినప్పుడు. ఓకే. అతని ద్వారా ఊర్లో చాలా పనులు చేసిన. ఓకే. ఎమ్మెల్యేకి నేను అండదండగా ఉండి రైట్ హ్యాండ్ గా ఉన్నా. ఇక్కడ సీసీ రోడ్లు అయితే, వాటర్ సమస్యలు అయితే, తండకు రింగ్ రోడ్లు అయితే, చాలా సమస్యలు ఇక్కడ పరిష్కరించినప్పుడు. ఓకే. అయితే చిరంజీవి గారి నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఓకే. అప్పటి కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్నా? నేను 2012 నుంచి నేను ఉన్నట్టుగా. ఓకే. పార్టీ నిజే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఓకే. జిల్లా స్థాయి కార్యదర్శి కూడా చేసిన నేను. ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నా అన్న, మీరు ఇప్పుడు గ్రామ సర్పంచ్ లో పోటీ చేస్తున్నారు మానాల గ్రామంలో. ఓకే. సో అసలు మీకు గోల్ ఏంది? అంటే మామూలుగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా పెండింగ్ ఉన్నాయా? అసలు ఏం చేస్తారు మానాలలో? మీరు సర్పంచ్ కావాలి, దేనికి కావాలి, ఎందుకు కావాలి, ఎందుకు వేయాలి ఓట్లు మీకు? చాలా ఇప్పుడు మానాలలో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కొన్ని పనులు చేసింది, కానీ ఇంకా దీర్ఘకాలికంగా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా చెప్పాలంటే త్రాగునీటి సమస్య. ఓకే. ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ చాలా తక్కువ. ఓకే. ఎండాకాలం వచ్చిందంటే అసలు ఎక్కడ కూడా వాటర్ ఉండదు. ఓకే. అన్ని బోర్లు ఎండిపోతాయి. ఓకే. వాటర్ చాలా ఇబ్బంది ఉంటది ఇక్కడ. ఓకే. దానికి నేను శాశ్వత పరిష్కారం కనుకుంటా. ఓకే. ఖచ్చితంగా వాటర్ సమస్యను తీరుస్తా. ఓకే. ఇంకోటి ఇది ఇక్కడ గొర్రెగుండం అని ఒకటి ఉంటది. ఓకే. అది గంగా. ఓకే. అది పర్యాటక కేంద్రంగా మారుస్తా నేను. విజిటింగ్ ప్లేస్ గా పర్యాటక కేంద్రంగా మారుస్తా. అక్కడ రోడ్డు కూడా చక్కగా లేదు, ఆ రోడ్డు కూడా నేర్పిస్తా. ఓకే. మూడోది సాగునీటి సమస్య. ఓకే. నిజంగా మాకు ఇక్కడ వర్షాలు పడితేనే పంటలు. ఓకే. వర్షాలు కురిస్తేనే పంటలు, లేకుంటే పంటలు లేవు. ఓకే. దీనికి ఒక పరిష్కారంగా ఇక్కడ సురమ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే. ఇక్కడ 2 చెరువులు ఉన్నాయి. ఓకే. ఆ సురమ నుంచి అది కంప్లీట్ అయిన తర్వాత నేను మా విలేజ్ అందరు కలుపుకొని ఇక్కడ మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పైప్ లైన్ వేయించి కంటిన్యూ మానాల్లో సాగునీరు ఉండేటట్టు చేస్తాను. ఓకే. అది నాది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఇంకోటి, రైతు చేనులకు పోయేందుకు ఎక్కడ కూడా సరైన రోడ్డు మార్గాలు లేవు. ఓకే. ఖచ్చితంగా రోడ్డు మార్గాలు వేపిస్తా. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు నేను బీజేపీలోకి వచ్చిన కాబట్టి రీసెంట్లీ నాకు చాలా విషయాలు ఇప్పుడు తెలిసినాయి. బీజేపీ ఫండ్స్ తోనే చాలా ఇక్కడ డెవలప్ జరిగింది. గ్రామంలో సర్పంచ్ అభివృద్ధి పనులు చేయాలంటే ఇచ్చే ఫండ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు స్టేట్ పార్టిసిపేషన్ ఏది ఉండదు. అందుకని ఇప్పుడు సెంట్రల్ ఇప్పుడు ఈ ఎలక్షన్ జరగడం కారణం కూడా సెంట్రల్ ఫండ్ ఆగిపోతున్నాయనే వాళ్ళు ఎలక్షన్ పెడతారు. అందుకనే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే, మా బీజేపీ ద్వారానే ఇవాళ ఊరు అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అంతేందుకు మనం రోజు సన్నబియ్యం చెప్తుంది కాంగ్రెస్. అవును. అందులో కూడా 6 కిలోల 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 1 కిలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అవును. ఎన్ఆర్జీఎస్ రోడ్లు అంటే సెంట్రల్ గవర్నమెంట్. బీజేపీకి సంబంధించిన స్కీమ్లను ఓటర్లకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చెప్పుకుంటున్న స్కీములన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పార్టిసిపేట్ ఉందో, దానికి ఎంత సపోర్ట్ ఉందో ఖచ్చితంగా జనాలకు తీసుకుపోతాము. బీజేపీ వాస్తవంగా ఇక్కడ జనాలకు బీజేపీ అంటే అంత తెలుసు, కాకపోతే ఇక్కడ నాయకత్వం లేక బీజేపీకి వచ్చి స్తబ్దవుతుంది. ఇప్పుడు అందరూ మా యువకులు, ఇక్కడ ఎన్ఆర్ఐస్, మహిళలు టోటల్ గా బీజేపీ వైపు ఉన్నారు. ఈసారి మనం గెలిచి బీజేపీని బలంగా ఇంకా ఇక్కడ బలపరుస్తాము, నిధులు ఎక్కువ తీసుకొస్తాము, ఈ ఊరిని డెవలప్ చేస్తాము. ఓకే.
ఇంకా ముఖ్యంగా ఇక్కడ కోతులు పెడతా, కోతులు ఊర కుక్కలు ఓకే ఇక్కడ పొద్దున్న తెలియదాకా ఇంట్లో ఉన్న మనుషులు కానీ తలుపులు వేసుకొని పంటారు ఉంటున్నారు అలా వంట అంటే చేసుకుందాం డేలా కూడా డేలో కూడా నైట్ కాదు డేలా డేలు ఎందుకంటే తలుపు తెరంటే లోపలికి వచ్చి కుక్క అవి కోతులు మొత్తం అన్ని తినేస్తున్నాయి, మొత్తం పడగొట్టేస్తున్నాయి. ఓకే ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఆలోచించి దానికి ఖచ్చితంగా ఒక ముగింపు పరిష్కారం తీసుకొస్తారు. ఖచ్చితంగా ఒక ముగింపు తీసుకెళ్తాం దానికి. ఓకే అటువంటి సమస్యలు ఇంకా మానాలు చాలా ఉన్నాయి. ఓకే అవన్నిటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది, ఎందుకంటే 20 ఏళ్ళ నేను జనాల్లో ఉన్నాను నేను. ఓకే ఖచ్చితంగా నాకు పూర్తి అవగాహన ఉంది. ఈ నైట్ లీడర్షిప్ తో నచ్చిన వాళ్ళు కాదు కాదు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు చదువు ఉంది, ఓకే సబ్జెక్ట్ ఉంది, ఓకే ఈ ఊరు సమస్యల మీద అవగాహన ఉంది. ఓకే ఈ ఊరు సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలుసు. ఓకే ఖచ్చితంగా ఈ ఊరిని మోడల్ విలేజ్ గా చేసే బాధ్యత నాది. ఓకే అది జనాల ఆశీర్వాదం నాకు ఉంటది. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఎందుకంటే జనాలు నాకు ఎటువైనా బ్రహ్మరథం పడుతున్నారు. ఓకే నిజంగా ఈ బీజేపీ పార్టీకి ఇంత అభిమానులు ఉన్నారు ఇక్కడ. ప్లస్ నేను చేసిన సేవలు కూడా జనాలు గుర్తిస్తారు, ఇంకా మర్చిపోలేరు. దాని ద్వారా ఈజీగా గెలిచి ఈ ఊరికి చాలా సేవలు చేస్తానని సభ. ఇంకొకటి అన్న, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. ఓకే మరి పార్టీ మారుతుంటే రవణ తొందరపాటు నిర్ణయం తీసుకోకూరు, మరి రేపు పొద్దున ఎంపీటీసీ అవకాశం ఇస్తా, లేకపోతే సింగిల్ విండో ఎలక్షన్స్ ఉన్నాయి, నేను కాపాడుకుంటామనే మాట మీకు అంటే మిమ్మల్ని సంధానించే ప్రయత్నం చేయలేదా? లేదు. అయితే ఇక్కడ మానల మోహన్ రెడ్డి అని ఒక అతను ఉంటాడు. ఓకే ఆయన జిల్లా అధ్యక్షుడు, ఓకే ఆయన చైర్మన్, ఏది మన సొసైటీ చైర్మన్. ఆయన ఈ ఊరు వాస్తవుడు. ఆయన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పార్టీ, ప్లస్ రాష్ట్ర చైర్మన్. ఆయన సమ్ పోస్ట్ లో ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆయన 30-40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. ఓకే అయితే ఏంటంటే ఆయన విలేజ్ నిర్ణయాలన్నా ఆయన ఇప్పుడు ఈయన తీసుకుంటాడు అన్నట్టు. ఈ విలేజ్ లో ఏం జరగాలన్నది సొంత ఊరు కాబట్టి ఆయన నిర్ణయం మేరకు ఉంటది. ఓకే అందుకని ఆల్సిన విలేజ్ ఇక్కడ ఈ రాజకీయాలు ఎక్కువ ఇన్వాల్వ్ కాదు. ఓకే ఈయన నిర్ణయం ఫైనల్ అవుతుంది. ఎందుకంటే మనకు టెక్నికల్ గా మేము ఎంపీ ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే ఎంపీ అరవింద్ మాకు. అవును ఈయన ఎమ్మెల్యే కాదు, మాకు ఆర్సీన ఎమ్మెల్యే కాదు. ఓకే అంటే రాడు పోడా అత్తడు వెల్విషనే మంచి పనులు చేస్తారు అట్లా అని కాదు. టెక్నికల్ శ్రీనివాస్ మీద మీ ఇంటెన్షన్ ఏంది? ఈజ్ ద బెస్ట్ లీడర్. ఆది శ్రీనివాస్ బెస్ట్ లీడర్. ఈజ్ ద బెస్ట్ లీడర్. ఐ లైక్ హిమ్. ఓకే నాకు ఆది శ్రీనివాస్ మీద ఎలాంటి లేదు, కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి లేదు. కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు సీనియర్ లీడర్స్ పెట్టి డబ్బులు వాళ్ళకు టికెట్లు ఇచ్చిన కోపము బీజేపీ నరేంద్ర మోడీ గారి మీద అభిమానం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కూడా మీకు ఓటేస్తారు ఆటోమేటిక్. అది ఇప్పుడు నాకు ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కన్నా ఇది లోకల్ వచ్చేవారికి గ్రామంకు అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారు. రవిగడ అయితే పని అవుతుంది, రవీందర్ అయితే పని చేయగలుగుతారు అని పూర్తిగా అందరికి నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు ఓటు అభ్యర్థించినప్పుడు జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? నేను చెప్తున్నా కదా, నా మంచితనాలు, నేను చేసిన అభివృద్ధి, బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క అభిమానం టోటల్ గా అంటే నాకైతే చెప్తున్నా వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అన్ని కుల సంఘాలను కలిసిరా? అన్ని కుల సంఘాలు కలిసినా. ఓకే అందరూ ఓకేనా? అందరూ ఆల్మోస్ట్ అన్ని కుల సంఘాలు కలిపినా. ముఖ్యంగా మా కమ్యూనిటీ మున్నూరు కాపులు 3 కులాలు 3 సంఘాలు 150 కుటుంబాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు అందరూ ఇప్పుడు కమ్యూనిటీ పరంగా కూడా నేను వాళ్ళందరికీ చాలా ఆపుతుంది. ఎందుకంటే మీరు పార్టీ మారారు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓటర్కి. అందుకనే చాలా వరకు అంటే ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ మధ్యలో జరిగింది కాబట్టి వాళ్ళకి అన్ని గుర్తు ఏం జరిగిందో. ఓకే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మధ్యలో జరిగింది కాబట్టి ఏం జరిగిందో గుర్తు. అంటే మాటువంటి పనిచేసిన కాకుండా ఎటువంటి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చిన అందరు కూడా వాళ్ళకు కూడా తెలుసు అందరికి. ఒకటి రావన్న, చాలా మంది నాయకులు సర్పంచ్ గెలిచేదాకా హామీలు ఇస్తారు, నేను అది మారా ఇది మారా, అసలు మారే పరిస్థితి ఉండదు, మీ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తా అంటారు. రేపు పొద్దున రవాణా మారుతాడా? ఈసారి చెప్తున్నా కదా, ఈసారి ఇప్పుడు నిజంగా బీజేపీకి ఇంత అభిమానులు ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేయాలండి. ఇంత ఇట్లా వెళ్తేనే ఎప్పుడో బీజేపీలో కష్టం. నరేంద్ర మోడీ గారి అభిమానం నాకు. ఓకే నరేంద్ర మోడీ గారి మీద అభిమానము ప్లస్ ఈ యూత్ పిల్లలందరూ ఇక్కడ ఇంత మంచి ఉందని నిజంగా వచ్చండి. ఇంకోటి ఏంటంటే మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించి మనం తెలుసుకుంటాం ఎక్కువ. ఈ ఎన్ని సెంట్రల్ ఫండ్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని స్కీమ్లు వస్తున్నాయి పెద్ద మనం పట్టించుకోలేము. ఇవన్నీ మాయ అనుకుంటాం. మేము కూడా కాంగ్రెస్ లో మేము చెప్పుకుంటాం కదా, మేము కూడా చెప్తాం కదా, మేము కూడా చెప్తాం కదా కాంగ్రెస్ లో. సో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇవన్నీ సెంట్రల్ ఫండ్స్, స్టేట్ ఫండ్స్ ఏం లేవు అని. అవునా? ఓకే ఇట్లా సైలెంట్ ఓట్ ఉంది బీజేపీకి, అది ఇప్పుడు మనకు ఓపెన్ అవుట్ అవుతుంది. అది సో మీకు ఎలాంటి పదవి లేకున్నా చాలా పనులు చేసినా అంటున్నారు కదా, మళ్ళీ ఒకసారి మీ గ్రామస్తులకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ అందరు కలిసి 2011లో దుబాయ్ పోయినప్పుడు దుబాయ్ సంఘం అని కూడా పెట్టిన. దుబాయ్ లో ఉన్న గల్ఫ్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు అయితే వాళ్ళకు టికెట్లు కొనిచ్చి వాళ్ళకు సమస్యలు పరిష్కరించడానికి దుబాయ్ సంక్షేమ సంఘం అని పెట్టినప్పుడు మా అందరు పెట్టి
ఆ సంఘంలో విలేజ్ తీసుకొచ్చి చాలా సేవలు చేసినాము. ఉదాహరణకు గుడి మన ఆలయ దుబాయ్ శివాలయం సంఘం ద్వారా, ఆ సభ్యుల ద్వారా. ఆ సభ్యుల ద్వారా, ఆ సంఘం ద్వారా శివాలయం దాదాపు ₹1,00,00,000 శివాలయము అందరి చందాలు అందరితో కలుపుకొని చేసినాం. అది ఓన్లీ దుబాయ్ సంఘం తరఫున మనం చేయడం జరిగింది. అది తర్వాత విద్యా కమిటీ చైర్మన్ గా 5 సంవత్సరాలు చేసినాం. విద్యా కమిటీ చైర్మన్ 5 సంవత్సరాలు చేసినప్పుడు 3 మండల ర్యాంకులు మా నుంచి. ఓకే. ఆ విధంగా కష్టపడి ఆ స్కూల్ ఒక డెవలప్, ఒక స్కూల్ కు బాత్రూమ్లు కానీ అలాగే ప్లేట్లు కానీ దుబాయ్ సంఘం ద్వారా వాళ్ళకి డొనేషన్ ఇచ్చినాం. ఓకే. తర్వాత మొన్న కరోనా టైంలో సౌదీ సంఘం పెట్టినాం. అక్కడ సౌదీలో పోయినాక సౌదీ సంఘం పెట్టినాం. అంటే ఎక్కడికైనా పబ్లిక్ సర్వీస్ మోడ్ పెట్టి అక్కడ ఏం చేసినాము, కరోనా అప్పుడు శానిటైజర్ కానీ వాళ్ళకి మాస్కులు కానీ టోటల్ గా అన్ని వాళ్ళకి ఏం అవసరం అంటే తీర్చినాం. ఆ సంఘం ద్వారా ఇంటింటికి పంపినాం. అవి బాడీ ఫ్రీజర్ దుబాయ్ సంఘం ద్వారా బాడీ ఫ్రీజర్ కూడా ఇచ్చినాం ఒకటి ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా చనిపోతే అందరు గల్పులో ఇంటింటికి గల్పులో ఉంటారు. ఇంటింటికి గల్పులు ఉంటారు. ఇవన్నీ మీ ఆలోచన. ఇంటింటికి గల్పులు ఉంటారు కాబట్టి వాళ్ళ కొడుకు వచ్చేదాకా శవాన్ని ఆపాలంటే బాడీ ఫ్రీజర్ కావాలి. ఆ బాడీ ఫ్రీజర్ కావాలంటే ఎక్కడో కొరట్ల మెట్టులు పోయి తీసుకునే వాళ్ళు. అది ఇట్లా అని చెప్పి మేమే సంఘం అంతా కూర్చుండి ఒక బాడీ ఫ్రీజర్ పెట్టించినాం. ఇక్కడ మేము డొనేషన్ చేసినాం. మేము ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్డు పెట్టినాం. ఈ సూపర్ మార్కెట్ కూడా మా సంఘం ఆధ్వర్యంలో పెట్టినాం. మా దుబాయ్ సంఘం ఆధ్వర్యంలో పెట్టినాం. ఎందుకంటే ప్రజలకు ఏదైనా పెద్ద పెద్ద పండుగలు అంటే ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. దుబాయ్ సంఘానికి, సౌదీ సంఘానికి ఏ సంఘం లేదు. ఓన్లీ సేవా కార్యక్రమం అది. ఓకే. దానికి ఒక టీం ఉంది. ఆ టీం ద్వారా మేము పనిచేసినాము. ఆ టీం వర్కౌట్ చేస్తుంది ఇప్పుడు మీ గెలుపు కోసం 100%. ఇప్పుడు ఎందుకంటే ఆ టీమ్ లకు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ దుబాయ్ సంఘం నా ఫ్యామిలీ అది. ఇప్పుడు ఎందుకంటే నాకు 20 years ఉంది, వాళ్ళు అతను ఉన్నారు. అందుకని ఆల్మోస్ట్ అన్ని చాలా సేవలు చేసినాము. ఇంకా కూడా ముందు ఇంకెన్నో సేవలు చేస్తాము. ఈ రోడ్లు, ఈ చెట్లు ఇవన్నీ మనం పెట్టించినాయి. ఓకే. సో గెలిస్తాయి మీరు చెప్పిన దానికంటే ఇంకా డబ్బులు ఎక్కువనే చేస్తా అంటారు. మనం ఏం చేస్తాం ఇప్పుడు, మనం చేసిన జనాలకు గుర్తు. అసలు గెలితే ఏం చేస్తాడు ఇంకా జనాలకు ఈజీగా ఇసొంటి గెలితే ఏం చేయగలుగుతాడు అని ఖచ్చితంగా జనాలకు. ఏదైనా మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ముగ్గురం టఫే ఉన్నాం. ఓకే. ముగ్గురు నెక్ టు నెక్ నడుస్తుంది. మేము ఇప్పుడు ఎందుకంటే జనాల అభిమానము నాకు అట్లా అనిపిస్తుంది ఎక్కువ మెజారిటీ నాకు వస్తుందని. కానీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఇంకా రోజు మారుతా ఉంటది. చివరి వరకు ఏమైతే అది ముగ్గురం, ఎందుకంటే ప్రధాన పార్టీల ద్వారా పోటీ చేస్తున్నాం కాబట్టి నెక్ నెక్ అయిందన్నట్టు. కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పోటీ నెక్ ఉంటది. సో గెలుపు మాత్రం పక్కా అంటారు. గెలుపు మాత్రం పక్కా. ఓకే. మెజారిటీ. ఎందుకంటే జనాలు మంచి కోరుకుంటారు. జనాలు సేవను కోరుకుంటారు. ఓకే. జనాలకు నేను ఏం తెలుసు, నేను గెలితే ఏం చేయగలుగుతానో తెలుసు. ఓకే. అందుకని బీజేపీ పార్టీ బలంగా ఉంది. ఇంకా అంతకన్నా ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ లోకల్ బలంగా ఉంది. యువకులు న్యాయం పట్టున్నారు. గల్పులు అందరూ న్యాయం పట్టున్నారు. నిజంగా యువకులు చాలా ఉన్నారు. బతుకు తెరుగే వాళ్ళు గల్ఫ్ దేశాలు పోతున్నారు. అటువంటి వారికి ఇక్కడ ఏదైనా మంచి ఉపాధి కల్పిస్తేందుకు ఏదైనా సెంటర్ తీసుకొస్తే ఇక్కడికి, తర్వాత వారికి చెడు వ్యసనాలకు పోకుండా ప్లే గ్రౌండ్స్, లైబ్రరీ, ఇంకా ఏదైనా వాళ్ళకు కావాల్సిన అన్ని యూత్ ఎప్పుడు నాతో ఉంటుంది కాబట్టి యూత్ కావాల్సిన అన్ని సేవలు ఖచ్చితంగా చేస్తా. వాళ్ళకు ఉపాధి కూడా ఇక్కడనే కల్పించే అవకాశాలు నేను ప్రయత్నిస్తా. ఈసారి నేను ఖచ్చితంగా గెలుతాను నమ్మకం ఉంది. గెలిచి ఇంకా సేవ చేస్తా. ఖచ్చితంగా ఈ ఊరిని ఒక మోడల్ చేసేందుకు బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తాత నమస్తే. నమస్తే. ఏ సంగతి? అన్నం తిన్నావు? కూర్చున్నావు? కడుపు నుండి తినచ్చే కూర్చున్నా. ఏం కూర? పప్పు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఎట్లుంది వాతావరణం మనల్లో? మనల్లో అంతా మంచిగా ఉన్నది. మా వాడకట్టు కాబట్టి మా కొడుకు కూడా బీజేపీలో ఉన్నాడు. అవుట్ ఆఫ్ బెండ్. ఏ పేరు? గణేష్. ఓకే. ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తారు తెలుసా నీకు? తెలుసు. గౌన్లో అయినా ఒక ఆయన చేస్తుండు, సాలైన ఒక ఆయన చేస్తుండు. ఈ మా ఆడకట్టుకు మా రవి చేస్తుండు. మీ వాడకట్టు రవి చేస్తుండు? మా ఇది ఆడకట్టు కదా. మీ వాడకట్టేనా? మాది ఇదంతా. మరి ఎవరు గెలుస్తారంట ఈ ముగ్గురిట్లా? అందరితో మాకు రవేనే మంచిగా ఉన్నది. బాగుంది. దాని వల్ల గెలాల. రవి మంచిగుంటాడా? చేస్తాడా? మరి పనులు చేస్తాడట? చేయకపోతే మాట్లాడే కూర్చున్న వాళ్ళు అడగమా ఏం సంగతి గెలిచినాక గిట్టేసినావు గట్టేసినావు అని. అట్లా నమ్మకస్తుడా? మరి నమ్మకస్తుడే. చేస్తాడా? మళ్ళీ వేరే వాళ్ళకి గెలిచినాక మాట మారుస్తాడా? ఇక గదంతా భగవంతుందయా. ఎట్లా మారుస్తాడు? నమ్మకం ఉంది. సో రవికి వేస్తా ఓటు? వేస్తా. ఓకే. థ్యాంక్ యూ. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? అశోక్. ఏంది బోర్ల పనులు చేస్తావా? మోటార్ల పని చేస్తా. దందా మంచిగా నడుస్తుందా? మంచిగా నడుస్తుంది. మానాల చుట్టుపక్కల మొత్తం రైతులే. ఒక మోటార్ ఖరాబ్ అయితే నీకు పిచ్చి గిరాకీ ఉన్నది. గిరాకీ మనకు పర్వాలేదు.
ఓకే. ఇప్పుడు ఆ. సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి. అవును. సో మానాలలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అవును. సో ఎవరు గెలుస్తారంటావు? ఎవరు గెలిస్తే బాగుంటది అంటున్నావు? ఇక ఎవరు కొట్టేస్తావు? నువ్వు ఎవరికి వేస్తావు? తూమ్ రవి బీజేపీ తరపున అయితే ఇక తన పని చేయగలుగుతాడు. ఉమ్, గెలిస్తే ఉమ్. తూమ్ రవికే ఓటేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన పార్టీ మార్చిండట, గెలుస్తాడంటావా? గెలుస్తాడు. ఉమ్, అట్లేం లేదు, మాకు ఇప్పుడు పార్టీతో సంబంధం లేదు. మాకు ఎవరు ఇక్కడ పని చేస్తారు, ఉమ్, ఎవరు స్టడీ పర్సెంట్ ఉన్నది అన్నది ఉమ్. విలేజ్ కమిటీకి మాకు అవసరం. విలేజ్కి ఓకే. ఆ, ఉమ్, గంతే. పార్టీ తరపున అంటే పనులు ఎవరు చేయరు. మాకు మా వ్యక్తి ఎవరు మంచిగా ఉండి మాకు పని చేస్తారో ఆ వ్యక్తిని ఎన్నుకుంటాం. ఓకే. ఇప్పుడు రవి గెలుస్తాడు. ఆ. గెలిచినాక మీరు అనుకున్నట్టు పని చేస్తాడంటావా? చేస్తాడు. ఉంటాడంటావా? మాట మీద ఉంటాడు. ఉంటాడా? ఉంటాడు ఉంటాడు. ఓకే. ఉమ్. సో ఇంతకు ముందు ఒక పెద్ద మనిషి నాడు మంచి చదువుకున్నాడటగా. ఆ? ఆయన మంచి చదువుకున్నాడట, ఎడ్యుకేటెడ్ అట కదా. ఎడ్యుకేటరే, చదువుకున్నాడు. ఓకే. ఉమ్. సో మీరు అనుకున్నట్టు పని చేస్తాడంట. చేస్తాడు. అమ్మ నమస్తే. నమస్కారం. ఏం పేరమ్మా? రుచిత. రుచిత. మీది మానాలనా? మానాల. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి. అవును. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీ అభ్యర్థులు, బలపరిచిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటావమ్మా? ఊళ్ళో ఎవరు గెలిస్తే బాగుంటది? ఈ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళని చూస్తే ప్రధానంగా ఇప్పుడు రవి గెలిస్తేనే బాగుంటది అనుకుంటా. రవి గెలిస్తే బాగుంటది. ఎందుకు అంటే మామూలుగా పని చేయగలుగుతాడా? చేస్తాడు. చేస్తాడా? నమ్మకంగా ఉంటాడా? ఉంటాడు. ఓకే. సో ఇంతకు ముందు చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినా అంటున్నావు. చేసిండా అమ్మ మానాలలో? చేసారు. చేసిండా? సో నమ్మకంగా ఉంటాడు అంటున్నావు. మీరు ఉంటాడు. ఆయనకి వేస్తారు ఓటు? వేస్తాం. అంటే అందరూ ఈ వాతావరణం అట్లే ఉందా మొత్తం మానాలలో? అవును. ఆయన దిక్కుంటుందా? ఉంటాడు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరే? బెజ్జారపు నవీన్. బెజ్జారపు నవీన్. ఎట్లా నడుస్తుంది వ్యాపారం? వ్యాపారం రేట్లు బాగా పెరిగినాయి. బంగారం ధర బాగా అయిపోయింది. తక్కువ అయినాయి. కొనుగోలు తక్కువైనాయి. కొనుగోలు తక్కువైనాయి, చేపించుకుంటారు కూడా తక్కువ ఉన్నారు బాగా. సో మానాల మీద మానాల. మానాలలో సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది, అన్ని గ్రామాల్లో జరిగినట్టు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అవును. సో 3 పార్టీలు పోటీ చేస్తున్నట్టున్నాయి కదా బలంగా. అవును. సో ఎవరు గెలుస్తారంటావు? అటు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, బలపరిచిన అభ్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఉన్నాడు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఉన్నాడు. ఎవరు గెలుస్తారంటావు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు యాజ్ ఏ ఓటర్? ఒకటి ఏంటంటే ప్రజలలో ఉండయి మంచి పనులు చేయాలి. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఎంబటుండి చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా గెలుస్తారు. మేబీ ఇప్పుడు 3 ఉన్నారు. దానిలో ఎక్కువ కొందరు రాజకీయ పరంగా కొద్ది సీనియర్లు ఉన్నారు. కొందరు ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఏదైనా సమస్య వస్తే ముందుకొచ్చి ప్రజల్లో మమేకమై ఉండి వాళ్ళైతే ఖచ్చితంగా వస్తారని నా అభిప్రాయం. ఎవరు గెలుస్తారంటావు మామూలుగా అభ్యర్థి పేరు? అభ్యర్థి పేరు అంటే ఇప్పుడు ఏం చెప్పలేమన్నా. అంటే మామూలుగా ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు కదా ప్రచారాలు. పోటీ చేసిన వాళ్ళలో ఎక్కువ అందుబాటులో ఉండేది ఎవరు? ఎక్కువ అందుబాటు అంటే ఇప్పుడు అట్లా ఏం చెప్పలేను అన్న. సో అందుబాటులో ఉన్న వాళ్ళు పోటీస్తారు. మనకేంటంటే ఏ సమస్య వచ్చినా నేనున్నా అని ముందుకు వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా వేస్తామన్నా ఓటు.